అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడు సున్నుండలు అయితే చేస్తున్నాను. బుడ్డిగాడైతే హాయ్ చెప్తుంది. ఇక్కడ టైం అయితే 2 అవుతుంది అనమాట. ఈరోజు సాయంత్రం స్నాక్స్ కింద అయితే నిన్న చక్కెర పొంగల్ చేశాను కదా, ఈరోజు అయితే సున్నుండలు చేద్దాం అనుకుంటున్నా. మినపప్పు ఇంట్లోనే ఉన్నాయి, నెయ్యి కూడా ఉంది, మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను పదండి మీకు. ఇదిగోండి, బియ్యాన్ని ఇలాగా మినపప్పుని ఇలాగా దోరగా ఎర్రగా వచ్చిందాక వేపుకొని పెట్టుకోవాలన్నమాట పక్కకి. ఇవైతే ఆరిన తర్వాత ఏం చేస్తానో మీకు చూపిస్తాను. ఇదిగోండి, పిండి అయితే రెడీ అనమాట సున్నుండలకి. ఇదిగోండి, నెయ్యి కూడా ఇక్కడ కరగబెట్టాను. అసలు కిచెన్ చూసారా, మొత్తం అది ఏందో దుమ్ము దుమ్ముగా పడిపోయిందంట మిక్సీ వేసేసరికి. ఇదంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడైతే సున్నుండలు చుట్టేసుకోవడమే చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి, నెయ్యి అయితే నాకు దగ్గర 200 గ్రాముల దాకా పట్టింది అనమాట. ఇలా ఇలా చేస్తుంటే ముద్ద అయ్యేలా కలుపుకోవాలి నెయ్యిని. నెయ్యి అయితే సున్నుండలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. మరీ ఎక్కువ వేసేసినా కూడా ఎవుటి కొట్టుద్ది. నేనైతే కరెక్ట్గా మీడియంగా వేసాను. కరెక్ట్గా నాకైతే ముద్ద వస్తుంది అనమాట. ఇదిగోండి, చూసారా, ఇలాగా. లాస్ట్ చిన్న ఉండయింది కార్తీగడికి గుడ్డుండ. ఒకటి తిని ట్రై చిన్న ఉండనమాట కార్తీగడికి. ఇవేని